పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అలియాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లె దవాఖానాలో ఈరోజు టీబీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. ప్రస్తుతం మన దగ్గర పెద్ద ఆయన ఉన్నారు, ఆయనను అడిగి తెలుసుకుందాం. ఈ పల్లె దవాఖానకు సంబంధించినటువంటి ఇక్కడ ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయి, ఏ విధంగా చూస్తున్నారు, ఏంటి ఆయన రెగ్యులర్గా వస్తారా లేరా, ఏంటి ఆయన విషయాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. పెద్ద ఆయన చెప్పండి, ఇక్కడ హాస్పిటల్లో ఏ విధంగా చూస్తారు? మంచిగా చూస్తారు బాబు, మంచిగా చూస్తుంది. ఏమన్నా కానీ వస్తే వెజ్ పడుతుంది, మంచిగా చూస్తుంది, అన్ని మంచిగా చూస్తుంది. ఏమున్నా చెప్తుంది, ఇది వేసుకోమని చెప్తుంది, ఆమె ఇస్తుంది, మంచిగా చూస్తుంది. అయ్యా మాకు తల్లిదే కామే, మంచిగా చూస్తుంది. ఇప్పుడు నువ్వు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు ఇడికి? ఇప్పుడు 2 సంవత్సరాలు ఎక్కువ అవుతుంది ఇడికే రావచ్చు. మంచిగా చూస్తుంది. సార్ నా పేరు యుగేందర్ సార్, అలియాబాద్ నుంచి వచ్చాను. అలియాబాద్ గ్రామం రాజనగర్ కాలనీ ఉంటాను. మా భార్యకి చూపిస్తాను, మా అమ్మ నాన్నకి చూపిస్తాను. నెల ట్యాబ్లెట్లు ఇస్తారు. మేము కంపల్సరీ నెల వస్తాం సార్. అక్కడికి ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది, అందరు బాగా రిసీవ్ చేసుకుంటారు సార్. ప్రస్తుతం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? దాదాపుగా 2 years నుంచి వస్తున్నాం సార్. ముందు పంచాయతీ ఆఫీస్ కాడ తీసుకునే వాళ్ళము, లేదా అక్కడ దొరకకపోతే షావర్పేటకి వెళ్ళి తీసుకునే వాళ్ళం. తర్వాత ఇక్కడికి చేంజ్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తున్నాం. నా పేరు సోని. ఇక్కడ మేడం మంచిగా కంటిన్యూ బాగా చూస్తుంది. పల్లె దవాఖానలో మేడం డైలీగా వస్తుంది, డైలీ చెకప్ చేస్తుంది. బీపీ కానీ షుగర్ కానీ పేషెంట్కి ఎవరికైనా బాగా చూస్తుంది. అర్థం కాకుండా అర్థమయ్యేటవి చెప్తుంది మేడం. ఇలా వాడాలి, ఇలా చేయాలి అని చెప్తుంది మేడం. నమస్కారం, ఇది ఆలియాబాద్ హెల్త్ సెంటర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఇక్కడ ఈరోజు టీబీ ముక్త్ భారత్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సో దాట్ వీ హ్యావ్ టు డయాగ్నోస్ ద పీపుల్. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలకి అందరికీ టీబీ ఉందా లేదా అనేది డయాగ్నోస్ చేయడానికి టీం వచ్చింది సెంట్రల్ నుంచి. ఎవరికి సోకింది లేదా అట్లీస్ట్ ఇన్ఫెక్టెడ్ ఉన్నారా లేదా అనేది డయాగ్నోస్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది. నా పేరు రామకృష్ణ అండి. ఈరోజు ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ స్కీమ్ కింద మన అలియాబాద్ గ్రామంలో టీబీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఎబో 60 years వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి, మాల్ న్యూట్రిషన్ వాళ్ళందరికీ మనకు ఇక్కడ 2 ఎక్స్రే మిషన్స్ వచ్చినాయి అన్నమాట. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎక్స్రేస్ తీస్తున్నాము. సపోజ్ దాంట్లో ఏమన్నా పాజిటివ్ వస్తే వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది డైరెక్ట్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఎంత తొందరగా మనము గుర్తిస్తే టీబీ రోగులని అంత తొందరగా టీబీ నయం చేయొచ్చు అనే ప్రోగ్రాం కింద ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నాది అలియాబాదు. మా పేరు విష్ణు. మా ఏజ్ 67 సంవత్సరాలు. ఇంతకుముందుకు అక్కడ ఉండే హాస్పిటల్ చిన్నగా ఉండే, చాలా ఇబ్బందికరంగా ఉండే. చాలా ఇబ్బంది ఏర్పడినాయి అక్కడ ఉన్నప్పుడు, ఊళ్ళో ఉన్నప్పుడు. అది బాగలేకుండా నీట్గా కూడా. కానీ ఇక్కడికి వచ్చినాక చాలా ఫెసిలిటీ బాగుంది. మన రూములు పెద్దగా ఉన్నాయి, కుళ్ళ ప్లేస్ ఉంది బయట కూడా. అంటే చల్ల వాతావరణం బాగుంటుంది, చాలా బాగుంది ఇక్కడ వచ్చినాక. అందరికి కూడా సౌకర్యం ఉంది ఇక్కడికి వచ్చినాక. ప్రస్తుతం మీరు టెస్టులు చేయించుకున్నారా? చేయించుకున్నాను. బీపీ షుగర్ చేయించుకున్నాను. బీపీ ఉంది నాకు, షుగర్ లేదు కానీ చేయించుకున్నాను. ఇంకా వేరే ప్రాబ్లం ఏమి కానీ. మీరు ఎప్పటి నుంచి వస్తారు ఈ హాస్పిటల్కి? దగ్గర 4 సంవత్సరాలు ఎక్కువ. బాగానే ఉంటుంది, బాగుండేవాడు వస్తున్నాం కదా, చాలామంది వస్తారు. చాలా బాగుంటుంది. మేడం కూడా బాగా చూస్తుంది, చెప్తుంది కూడా ఐడియా ఎట్లా అయిందని. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు బరువు వచ్చిండు తగ్గాలి ఎట్లా అని, ఆమె కొన్ని చెప్తుంది సమస్యలు. బాగుంటుంది ఇక్కడ. పల్లె దవాఖానాలలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు అని చెప్పి అందరూ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏదైనా ఎదురైనప్పుడు దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించి ఆ పల్లె దవాఖానాలలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పేసి ఆ పేషెంట్స్ అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా, ఆరోగ్య సమస్యలు ఏవి ఎదురైనప్పుడైనా వారందరూ కూడా ఆరోగ్య కార్యకర్తను సంప్రదించి సరైనటువంటి వైద్య సేవలు పొందాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కార్తిక్ వర్మతో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.